చట్టసభలో ఉండి తీరాల్సిందే. పట్టు వదిలిని పెద్దాయన హస్తినకు పయనం. తిరుపతి బీజేపీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నం. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగేందుకు పట్టువదులని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే పదవిలోనే ఆనందం ఉందంటూ ఎలాగైనా చట్టసభలో ఉండి తీరాల్సిందే అన్నట్లు తన రాజకీయ భవిష్యత్తును పదిలం చేసుకునేందుకు సడలని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. సేవ చేసిన పార్టీ కాదన్నా తాను సేవలందించిన చోటే తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే పట్టుదలతో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కోటరీల వద్ద సహనంతో నిరీక్షిస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా తనకున్న విస్తృత పరిచయాలు, రాజకీయ అనుభవంతో ఢిల్లీ స్థాయిలో తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిత్వం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వైకాపా వద్దనుకోవడంతో ఒంటరయ్యాడని భావించిన వారిని వరప్రసాద్ తిరుపతి బరిలో తప్పక ఉంటానంటూ ప్రజల్లో కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆయన రాజకీయ వ్యూహాలు తెలిసిన వారు మాత్రం పట్టుదలతో పెద్దాయన గట్టివాడే అని అంటున్నారు. బీజేపీ, జనసేనలలో ఏదో ఒక పార్టీ నుంచి అవకాశం దక్కించుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలు ఎంపీ టికెట్ల విషయంలో ఏకాభిప్రాయంకు వచ్చి శుక్రవారం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వరప్రసాదరావు కూటమి పెద్దల నుంచి ఢిల్లీ పెద్దల ద్వారా చర్చలకు ఆహ్వానం అందిస్తున్నట్లు సమాచారం. బుధవారం పెద్దాయన హుటాహుటిన హస్తినకు పయనమై వెళ్లినట్లు తెలిసిందే.